నమస్కారం. బీఆర్కే న్యాయవేదిక కార్యక్రమానికి స్వాగతం. నేను బ్రహ్మం. ప్రేమతో మొదలైన ప్రతి వివాహం శాశ్వతంగా సుఖ సంతోషాలతో కొనసాగాలని ప్రతి ఒక్కరి కల. కానీ వాస్తవంలో చిన్న చిన్న విభేదాలు పెద్ద పెద్ద సమస్యలుగా మారి కోర్టుల వరకు వెళ్ళిపోతుంటాయి. దాంపత్య జీవితంలో వచ్చే ఈ విభేదాలకు కారణాలేంటి? చట్టపరంగా పరిష్కార మార్గాలేంటి? భార్యాభర్తలు, వాటి హక్కులు, పిల్లల భవిష్యత్తు రక్షణ గురించి మనం ఎంతవరకు తెలుసుకోవాలి? ఈరోజు మనతో ఉన్న లీగల్ కాన్సెప్ట్ కృష్ణ గారు, అడ్వకేట్ గారితో అసలు విభేదాలు పరిష్కార అనే ఈ ముఖ్యమైన అంశంపై చర్చించబోతున్నాం. మన నిజ జీవితంలో ఎప్పుడైనా ఎదురయ్యే సమస్యలకైనా ముందస్తు అవగాహన అవసరమే. సో మనతో ఉన్నారు అడ్వకేట్ కృష్ణ గారు. ఇంకెందుకు ఆలస్యం, సార్కి వెల్కమ్ చెప్పేద్దాం. నమస్తే కృష్ణ గారు. కృష్ణ గారు, ఇప్పుడు నార్మల్గా కృష్ణ గారు వివాహం తర్వాత దాంపత్య జీవితంలో వచ్చే సాధారణ విభేదాలకు ప్రధానమైనటువంటి కారణాలు ఏంటండి? వాయిస్ కొంచెం బ్రేక్ అయింది. కృష్ణ గారు, నా మాటలు వినిపిస్తున్నాయా అండి? ఇప్పుడు చెప్పండి. వివాహం తర్వాత దాంపత్య జీవితంలో వచ్చే సాధారణ విభేదాలకు కారణాలు ఏవై ఉండొచ్చు అంటారు? మోస్ట్లీ ఎక్కువ కారణాలు, ఎక్కువ శాతం అండి భార్యాభర్తలు ఇద్దరు డిఫరెంట్ వాతావరణాల్లో రావడం వల్ల, పెరగడం వల్ల, డిఫరెంట్ వాతావరణంలో పెరగడం వల్ల వాళ్ళకి ఎక్కువ మనస్పర్ధలు అనేటువంటి వాటిల్లో ఎక్కువ శాతం భేదాభిప్రాయాలంతా మిస్అండర్స్టాండింగ్ అంటారు కదా, అట్లాగా అభిప్రాయ భేదాలు ఎలా వస్తాయంటే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. భర్త అనగానే మనకి సినిమాలో చూపించినట్టుగా రోజు 5 గంటలకు వచ్చి పూల పొట్లము స్వీట్ ప్యాకెట్ తీసుకొచ్చేసి సినిమాకి తీసుకెళ్లిపోయి బండి మీద తీసుకెళ్లిపోయి సినిమా చూసాం. అయితే భర్త ఏమో కెరీర్ ఓరియంటెడ్ లో ఉంటాడు. భర్త సాధారణంగా ఆఫీస్ లో 7, 8 రాత్రి సాయంకాలం 7 గంటలు 8 గంటలు దాటిపోతుంది. ఆఫీస్ లో ప్రమోషన్ కోసం చూస్తూ ఉంటాడు, కష్టపడతాడు. అలాగే భార్య దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు భర్త కూడా, సినిమాల్లో చూపించినట్టు తెల్లవారుజాము 4 గంటలకి లేచిపోయి ఇంటి ముందు ముగ్గు వేసేసి కాఫీ పెట్టేసి స్నానం చేసి ఇంట్లో పనులన్నీ చేసేసుకుంటూ తన ఆఫీస్కి వెళ్ళిపోయి అట్లా భర్తతో ఆత్మీయంగా ఉంటుంది, అన్ని పనులు చేసేసుకుంటుంది మిషన్ లాగా అని అనుకుంటాడు, రోబో లాగా. అలాగే భార్య వైపు నుంచి ఎక్స్పెక్టేషన్స్ భర్తకి ఎక్కువ ఉంటాయి, భర్త వైపు నుంచి ఎక్స్పెక్టేషన్స్ భార్యకు ఉంటాయి. కాబట్టి ఈ 2 రకాలుగా చూసేసరికి వాస్తవానికి వచ్చేసరికి తన భార్య తన ఇబ్బందుల్లో తను ఉంటుంది, కష్టం ఇంట్లో లేవడం, వాళ్ళ ఇంటి వాతావరణం అంతకుముందు అలవాటు ప్రకారం వాడు 7 గంటలకు ఉదయం 7 గంటలకు 8 గంటలకు లేస్తే భర్త డిసప్పాయింట్ అవ్వడం అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. కాఫీతో రాలేదే అని పేపర్ చూస్తూ కూర్చుంటాడు అనుకుంటాడు, పేపర్ చూస్తూ కాఫీ తాగుదా అనుకుంటే అక్కడ కాఫీ తనే పెట్టాల్సి వచ్చింది ఒక్కొక్కసారి. అట్లా ఆ మిస్అండర్స్టాండింగ్స్ అనేవి ఎలా క్రమక్రమంగా స్టార్ట్ అయిన తర్వాత ఇంకా అసంతృప్తులు నెమ్మదిగా ప్రారంభమవుతాయి. మొదటి సంవత్సరంలో సామెత చెప్పినట్టు, మొదటి సంవత్సరంలో భర్త మాట భార్య వింటాట, 2వ సంవత్సరం భార్య మాట భర్త వింటాట, 3వ సంవత్సరం వీళ్ళిద్దరి మాటలు చుట్టుపక్కల వాళ్ళందరూ వింటూ ఉంటారట. అట్లా ఉంటుంది. కాబట్టి ధర్మం ఏమిటి? తన ధర్మం భార్యని జాగ్రత్తగా చూసుకోవడం అనేది ఆప్యాయత ప్రేమతో ఉంటుంది. తను కూడా తన వేరే కుటుంబ వాతావరణంలో వచ్చింది కాబట్టి ఆ ప్రకారం తన దగ్గర నుంచి కూడా ఎక్కువ ఎక్స్పెక్టేషన్ చేయకుండా వేరే వేరే వాతావరణంలో తన అకామిడేటివ్ గా ఉండాలి. అడ్జస్ట్మెంట్ నేచర్ అనేది ఉండాలండి. మన భారతీయ సాంప్రదాయంలో 7 జన్మల దాకా ఉండాలని. ఈ 100 సంవత్సరాలే కలిసి ఉండలేకపోతే ఎట్లా, ఇంకొక 7 జన్మలకి ఉండాలని అట్లా అండర్స్టాండింగ్ పెరగాలి. మీరు అన్నది 100% వాస్తవం కృష్ణ గారు. ఎందుకంటే రీసెంట్గా నేను ఒక కేసు గురించి విన్నాను. నిజంగా నేను విన్న తర్వాత షాక్ అయ్యాను. అంటే ఇట్లా మీరు చెప్పినట్టు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకోవడం వల్ల, అంటే వాళ్ళిద్దరూ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత పెళ్ళైన ఒక వారం రోజులకే భర్త టీ అడిగితే ఆమె టీ పెట్టి ఇచ్చిందంట. బేసిక్గా ఆమెకి టీ చేయడం రాదు, బట్ భర్త అడిగాడు కదా అని చెప్పేసి టీ పెట్టించిందంట. టీ బాగలేదు అని చెప్పినందుకు విడాకులు కావాలని అడగడం జరిగింది. సో మీరు అన్నట్టు ఎక్స్పెక్టేషన్స్, ఆ సర్దుబాటుతనం అనేది లేకపోవడం వల్ల కూడా ఈ వివాదాలు అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. అది మరి అంత ఘోరంగా ఉండదండి. మీ మాటకి అడ్డొచ్చాను, క్షమించండి. మరీ టీ సరిగ్గా పెట్టలేదని చెప్పి భర్త విడాకులు వెళ్ళడము, భార్య ఏదో వంట వండలేదని భర్త విడాకులు వెళ్ళడం, ఉప్మా సరిగ్గా చేయలేదని ఇట్లనే అది అభాండాలు వేయడమే, అదేం లేదండి. అట్లాగేం ఉండదు, మరీ అంత సిల్లీగా ఉండదు. కాకపోతే పైగా పెళ్ళైన వారం రోజుల్లోనే అంటున్నారు. వాళ్ళ సంతోషకరమైన ఇంకా 1-2 ఏళ్ళు సంవత్సరంలో
వాళ్ళ కష్టాలు అవే లేకుండా ప్రారంభం అట్లా ఉండదు. అది దాదాపుగా మీరు చెప్పింది సత్యదూరంగా కనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే వారం 10 రోజులు అసంతృప్తి ఆ రకంగా ఉండదు. వీళ్ళు ఏంటంటే ఇంట్లో వాళ్ళు తన ఇష్టం లేని పెళ్లి చేసి ఇట్లాంటివి ఏమైనా అయిందనుకోండి, అట్లాంటి సమయాల్లో వాళ్ళు అసంతృప్తి వ్యక్తంగా చేయడానికి దానికి భర్త మీద వేయడానికి అభాండాలు వేయొచ్చు. కాకపోతే ఏంటంటే సాధారణంగా జరిగేది భర్త డైవర్స్ కి వెళ్ళడానికి లేదంటే చట్టపరంగా కూడా వివాహమైన వారం 10 రోజులు అవ్వదు, కనీసం 2-3 సంవత్సరాలు ఉండాలి కాపురం కలిసి చేశాక, అప్పుడు మాత్రమే అప్లై చేయడానికి అవుతుంది. ఓకే. అయితే కృష్ణ గారు, ఇప్పుడు కోర్టుల్లో ఎక్కువగా నమోదవుతున్న మ్యారేజ్ డిస్ప్యూట్స్ ఎలా ఉన్నాయండి? అంటే ఏ సమస్యలు, ఏ కారణాలు ఉన్నాయి? ఎక్కువగా భార్యాభర్తల మధ్యలో తగువులు ఉండేది మ్యాట్రిమోనియల్ మ్యాటర్స్, మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్స్ అంటారు. ఫ్యామిలీ కోర్టుకు వచ్చేవి ఎక్కువగా మనకి చూస్తే భార్యాభర్తల బంధుత్వంలో వాళ్ళ రిలేషన్స్ లో స్ట్రెయిన్ అయిన అంశం ఎక్కువ ఏంటంటే భార్య అంటే భర్త అటెన్షన్ పే చేయట్లేదు అని చెప్పేసి ఆ రకంగా ఆలోచన, భార్య డైవర్స్ రావడం. అలాగే భర్త ఎక్కువ డైవర్స్ కి ప్రిఫర్ చేసేది ఏంటంటే భార్య తనంటే అటెన్షన్ పే చేయట్లేదు, ప్రేమ చూపించట్లేదు అని. ఇటీవల ఎక్కువ చూసి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ మధ్యలో మిస్అండర్స్టాండింగ్ ఎక్కువైంది. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎందుకంటే రాత్రులు వాళ్ళు నైట్ డ్యూటీస్ అమెరికన్ టైమింగ్స్ లో యుఎస్ టైమింగ్స్ తో ప్రకారం చేయాల్సి వస్తుంది. ఇక్కడ భర్త ఆఫీస్ లో ఉంటాడు, భార్య ఏమో ఇంట్లో హౌస్ వైఫ్ గా ఉంటుంది. తర్వాత ఇంట్లో ఎక్కువ ఉంటే భార్య కూడా సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ గా ఉంటే కనుక తను కూడా వేరే కంపెనీలో, వేరే సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేయడం, డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ ఉండడం, వాళ్ళు కలిసి ఉండే నెంబర్ ఆఫ్ అవర్స్ తగ్గిపోతూ ఉంటాయి. కుటుంబానికి కలిసి ఉండే కుటుంబం ఎప్పుడు కూడా కుటుంబ బంధం అనేది, ఆత్మీయత అనేది భార్యాభర్తలు కలిసి ఉంటే వాళ్ళకు ఉండే దీంట్లో వాళ్ళు ఎక్కువ ఆత్మీయత అనుబంధం పెరగడానికి కలిసి ఉండే సమయాలు ఎక్కువగా పెట్టుకోవాలి. దానికి భర్త వేరే సాఫ్ట్వేర్ కంపెనీ, భార్య వేరే సాఫ్ట్వేర్ కంపెనీ అట్లా ఉంటే వాళ్ళు ఎప్పుడో 7-8 గంటలు పనిచేసిన తర్వాత 8 గంటలు 9 గంటలు పనిచేసిన తర్వాత ట్రావెలింగ్ ఒక 1 or 2 hours హైదరాబాద్ ఇలాంటి సిటీస్ లో అయితే అంత ట్రావెలింగ్ అయ్యాక ఇంటికి వచ్చాక ఇంకా వాళ్ళు కలిసి మాట్లాడుకోవడానికి, చర్చించుకోవడానికి వాటికి అవకాశం తక్కువ ఉంటుంది. కలిసి కార్యక్రమాలు చేసేది, ఏదైనా ప్రోగ్రామ్ కు పెట్టుకోవడం, ఏదైనా గుడికి వెళ్ళడం, ఏదైనా పూజ పునస్కారాలకు అటెండ్ అవ్వడం, బంధువుల మ్యారేజెస్ కి అటెండ్ అవ్వడం, ఇట్లాంటివి ఉండవు. పైగా సాఫ్ట్వేర్ కంపెనీస్ లో ఎక్కువ హాలిడేస్ కూడా తక్కువ ఉంటాయి. ఇంకా చూస్తే భార్యాభర్తల మధ్యలో ఎక్కువ సమస్య అంతా కూడా ఈ వాళ్ళకి ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఎక్కడ వస్తుందంటే భేదాభిప్రాయాలు, మిస్అండర్స్టాండింగ్ ఈ ప్రకారం వస్తుంది. దానివల్ల ఏంటంటే భార్య గౌరవించట్లేదని అనుకుంటాడు భర్త, అందుకని క్రూయల్టీ గ్రౌండ్ లో డైవర్స్ వేస్తూ ఉంటాడు. భార్య క్రూయల్టీ గ్రౌండ్ అనేది అదొక గ్రౌండే కాదు యాక్చువల్ గా. భార్య తనని గౌరవించట్లేదు, తన అత్తమామలు గౌరవించట్లేదు అట్లా అని, భార్య తన పేరెంట్స్ ని గౌరవించట్లేదు అనే గ్రౌండ్స్ లో వేస్తారు, అది క్రూయాలిటీ కింద. అలాగే భార్య వేయాల్సి వస్తే 99% అంతా తప్పుడు కేసు ఏంటంటే వరకట్న వేధింపులను పెట్టేస్తారండి భర్త మీద. నిజానికి భర్త వరకట్నం గురించి అడిగాడని లేదని అట్లా అడగడానికి కానీ, లేదంటే వరకట్నం వేధింపులు అని చెప్పి ఫాల్స్ కంప్లైంట్లు పెడతారు. అట్లానే తర్వాత ఉమెన్ హెరాస్మెంట్ అని, ఇంట్లో తనని కొడుతున్నాడు, తాగేసి వచ్చి తంతున్నాడు అని, ఇట్లా అంటే 90% అంతా ఫాల్స్ అఫిడవిట్స్ కంప్లైంట్. ఎందుకంటే అడ్వకేట్స్ కి అట్లా వాళ్ళు సజెస్ట్ చేస్తూ ఉంటారు, పార్టీస్ అలా రాయకపోతే మీకు డైవోర్స్ రాదమ్మా అనేస్తారు. దానివల్ల వాళ్ళు సంతకాలు పెడతారు. దానివల్ల భర్తకి ఈ కాగితాలన్నీ చేరతాయి, దానికి జవాబు వేయాలి భర్త. అందుకని భర్త సైడ్ నుంచి అరే నేను తాగొచ్చి కొడుతున్నానా, ఇంత ప్రేమగా చూసుకుంటున్నాను కదా, నేను వచ్చి దాన్ని హింసిస్తున్నాను, కొడుతున్నాను అంటుందే మా భార్య అని ఇంకొంచెం హర్ట్ అయిపోయి డిస్టెన్స్ పెరుగుతుందండి. అట్లాగా భార్యాభర్తలు కలిసి ఉండే ఛాన్సెస్ పోతాయి. ఫ్యామిలీ కోర్టు లో ఒకసారి దావా వేసేసరికి ఆ పారా వైజ్ గా రిప్లై వేయాలి, ప్రతి పారాకి ఖండిస్తూ వేయాలి. సో ఇట్లా భర్త సైడ్ నుంచి ఒక హర్ట్ ఫీలింగ్ అనేది ఉంటుంది, భార్య ఇలా నింది ఇలాంటి ఆరోపణ చేసింది అని. కాబట్టి అట్లాంటి చోట మనకి ఏటవుతుందంటే భార్య నుంచి ఇలాగ భర్త మీద ఆరోపణలు వచ్చేసరికి భర్త ఈగో హర్ట్ అవడం. అలాగే భర్త అయినా డైవర్స్ వేయాల్సి భార్య మీద క్రూయాలిటీ, నా మీద క్రూయల్ గా నన్ను నానా మాట్లాడుతోంది, ఫిల్తీ లాంగ్వేజ్ లో తిడుతోంది, గౌరవించట్లేదు, అది ఇది రాస్తాడా, ఇంత గౌరవిస్తుంటే భర్తనే భార్య అనుకోవడం, ఇట్లాంటి కారణాలతో గ్రౌండ్స్ తోటి తయారు చేసి వేస్తారండి. 90%
వాళ్ళు వాళ్ళు చెప్పిన దాని మీద, అడ్వకేట్స్ సజెస్ట్ చేసిన దాని మీద అలాంటి ఎఫిడవిట్స్ తయారవుతాయి కాబట్టి దాన్ని లిటరల్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. భార్యాభర్తలు కలిసి ఉండే ప్రయత్నం చేయాలి కాబట్టి ఏమో ఏదో తిట్టాడని ఇంకోటన్నా కొంచెం సర్దుబాటుతో వ్యవహరించాలని భార్యకి చెప్పడం, భార్యతోటేమో భర్తకి సర్దుబాటు చేసుకుని ఆయన ఆఫీస్ హడావిడిలో ఉంటాడు, నిన్ను మీ వైపు అటెన్షన్ పే చేయలేదని మీరు దానికి కంగారు పడకలేదు. అట్లా కౌన్సిలింగ్ చేయాలని కూడా చట్టం ప్రకారం కూడా ఫ్యామిలీ కోర్ట్ జడ్జి గారు కౌన్సిలింగ్ చేయాలండి. ఫస్ట్ భార్యని భర్తని విడివిడిగా కూర్చోబెట్టి తర్వాత కలిసి కూర్చోబెట్టి అట్లా కౌన్సిలింగ్ చేయాలి. కనీసం ఒక్కొక్కరికి ఒక అరగంట 30 గంట అట్లా కేటాయిస్తే ఒక జంటకి, తర్వాత వాళ్ళు కలిసి కూర్చోబెట్టడం, ఇలా దాదాపుగా ఒక తక్కువలో తక్కువ అనుకున్న 45 నిమిషాల నుంచి ఒక గంట సేపు కేటాయించాలి. అయితే ఇట్లాంటి జంటల్ని జడ్జి గారు కలిపి ఉండే ప్రయత్నం చేయాలంటే, అలా కౌన్సిలింగ్ చేయాలంటే జడ్జి గారికి, ఫ్యామిలీ కోర్ట్ జడ్జి గారికి టైం ఎక్కడ ఉంటుందండి? 5-6 కేసులు చేస్తే అయిపోతుంది ఒక రోజు. అలాంటిది 200 కేసులు పడతాయండి జడ్జి గారికి. 150-200 కేసులకి డేట్లు ఇవ్వడానికే సరిపోదండి సరిగ్గా సమయం. ఇంకేంటి మైండ్ పెట్టే విచారించి వాళ్ళు చేయగలుగుతారండి భార్యాభర్తలు. సో ఫ్యామిలీ కోర్ట్స్ లో ఆ ప్రొసీజర్ లో జరిగేటట్లయితే ఇలాగా ఈ మిస్అండర్స్టాండింగ్స్ ఇలా కొనసాగుతాయండి. దీనికి కౌన్సిలింగ్ సెంటర్స్ లాంటివి ఓపెన్ చేశారు, ఉమెన్ పోలీస్ స్టేషన్స్ కి అటాచ్డ్ గా కౌన్సిలింగ్ సెంటర్స్ ఓపెన్ చేశారు. చాలా మట్టుగా అవంత నిరుపయోగంగానే ఉంటున్నాయి కౌన్సిలింగ్ సెంటర్స్. ఐఎమ్ సారీ టు సే దట్. కౌన్సిలింగ్ వాళ్ళకి అవగాహన ఉండాలి, భార్యాభర్తను పిలిపించి మాట్లాడించాలి. దానికి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఫోన్ అనగానే ఇప్పుడు మన సమాజంలో ఉన్న భయం కొంత ఉంటుంది ఎవరికన్నా. అరే పోలీస్ కానిస్టేబుల్స్ పిలిచారు, ఎస్ఐ గారు పిలిచారు అంటే వాళ్ళు రూడ్ గా ప్రవర్తిస్తారు, అరెస్ట్ చేస్తారేమో ఇలాంటి భయాలు ఉంటాయి. కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధం లేకుండా కేవలం కోర్టులు, ఫ్యామిలీ కోర్ట్స్, కౌన్సిలింగ్ సెంటర్స్ అని సెపరేట్ గా ప్రతి చోట, లోక్ అదాలత్ అని మంచి గ్రేట్ సర్వీసెస్ ఉన్నాయండి. లీగల్ సర్వీసెస్ అథారిటీ వాళ్ళు ఏర్పాటు చేస్తుంటారు. అవి కొంచెం రెగ్యులర్ బేసిస్ లో వారానికి శని ఆదివారాలు కనీసం 2 రోజులు పెట్టుకుని, సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ ముఖ్యంగా శని ఆదివారాలు ఖాళీ ఉంటాయి కాబట్టి వాళ్ళు రాగలుగుతారు. అలా పెట్టి, లేదంటే 365 days రౌండ్ ద క్లాక్ చేసుకుంటూ 24/7 చేయించండి. అదేంటంటే కొంత అడ్వకేట్స్ ఉంటారు వాలంటరీగా చేస్తారని, కొంతమంది ఉంటారు మరీ సాయంకాలం 6 తర్వాత మరుసటి రోజు ఉదయం 10 దాకా మధ్య రాత్రి అంతా ఉండాలని అక్కర్లేదు. ఎప్పుడైనా ఎమర్జెన్సీ అయితే ఉండదు తప్ప జనరల్ గా ఏడాది పొడుగుతా 24 hours అక్కర్లేదు. కనీసం వారంలో 7 రోజులకి ఉదయం 10 నుంచి సాయంకాలం 5 దాకా. ఈ మధ్య జస్టిస్ లక్ష్మీనారాయణ గారు ప్రారంభోత్సవం చేశారు ఒక ఫ్రీ లీగల్ సర్వీసెస్ సెంటర్. మన ఉస్మాన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ దగ్గర ఉంటుంది ఢిల్లీలో. కాబట్టి ఒక న్యాయవాద పరిషత్ అని ఒక ఎన్జిఓ వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళు ఫ్రీ లీగల్ ఎయిడ్ ఏర్పాటు చేశారు. అయితే కాలేజెస్ కి అటాచ్డ్ అయ్యి చాలా కాలేజెస్, లా కాలేజెస్ ఉన్నాయండి మనకి. అలాగే ప్రతి కోర్టుకి ఒక సెపరేట్ గా కౌన్సిలింగ్ సెంటర్ అని ఒక ఛాంబర్ ఉండాలండి. దాంట్లో ఆన్లైన్ లో కూడా చేయగలగాలి. 90% ఆఫ్ ఫ్యామిలీ కోర్ట్ మ్యాటర్స్ కౌన్సిలింగ్ లో పోతాయండి, సాల్వ్ అవుతాయి. నాకు తెలిసి భార్యాభర్తలు, భర్త ఒక సైంటిస్ట్, భార్య ఒక పెద్ద కాలేజీలో లెక్చరర్, వాళ్ళిద్దరిని కౌన్సిలింగ్ చేసి కలిపితే వాళ్ళు చాలా సంతోషంగా స్వీట్ ప్యాకెట్ తో వచ్చారు. యాక్చువల్గా భర్త ఏమో డైవర్స్ కి ఇన్సిస్ట్ చేస్తే, భార్య ఈతంతో వేగలేనండి అని చెప్తే వాళ్ళిద్దరిని కలిపి సైకాలజీ కౌన్సిలర్ కి, ఫ్యామిలీ కౌన్సిలర్ కి పంపిస్తే ఆయన 500-1000 రూపాయల కౌన్సిలరేషన్ తీసుకుని వాళ్ళిద్దరికి వాస్తవాలు చెప్పి సజెషన్ చేసి కలపడం జరిగింది. సో ఇట్లా కౌన్సిలింగ్ చేస్తే 90% బర్డెన్ తగ్గుతుందండి ఫ్యామిలీ కోర్ట్స్ మీద. రియల్ గా ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అది అడ్రస్ చేయగలుగుతుంది ఫ్యామిలీ కోర్ట్ కూడా, కౌన్సిలింగ్ చేయగలుగుతుంది. ఫ్యామిలీ కోర్ట్ జడ్జి అంటే ఆనరబుల్ డిస్ట్రిక్ట్ జడ్జి క్యాడర్ అండి, ఆయన స్థాయి ప్రోటోకాల్స్ లో. కాబట్టి డిస్ట్రిక్ట్ జడ్జి గారు చెప్పారంటే భార్య గాని భర్త గాని జడ్జి గారు అన్న గౌరవంతో కలిసి ఉండే ప్రయత్నం చేయమని జడ్జి గారు సజెస్ట్ చేసి తప్పకుండా చేస్తారండి. సక్సెస్ అవుతాం ఈ రకంగా వెళ్తే. అంటే మీరన్నట్టుగా ఈ మధ్యకాలంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ సంబంధించి విడాకుల రేట్ అనేది చాలా ఎక్కువగా ఉందని తెలుస్తోంది. బట్ దీనికి ఆన్సర్ తెలుసుకునే ముందు ఒక కాలర్ అయితే ఉన్నారు, నాగరాజ్ గారు హైదరాబాద్ నుంచి. నాగరాజ్ గారు నమస్కారం అండి. సార్ చెప్పండి, సమస్య ఏంటండి? సార్ ఈ మధ్యవర్తం అంటే ఏమిటి? ఇది భార్యాభర్తల కేసు కూడా పరిష్కరించుకోవచ్చా? అంటే కోర్టుల కేసు ఉన్నప్పుడు ఈ మధ్యవర్తం ద్వారా మన కన్సల్ట్ కావచ్చా? అది ఎంత భార్యాభర్తల కేసు ఎంతవరకు పరిష్కారం అవుతుంది? అది ఎక్కడ అప్రోచ్ అవ్వాలి హైదరాబాద్ లో మధ్యవర్తం ద్వారా? దయచేసి చెప్తారా? మధ్యవర్తిత్వం అంటే ఏమీ లేదండి. మధ్యవర్తిత్వం అంటే ఇప్పుడు మీరు కోర్టు దాకా వెళ్ళాల్సినటువంటి అవసరం ఉండకుండా ఒక ఏదైనా ప్రాబ్లమ్ని ఒక పెద్ద మనుషుల ద్వారానో లేకపోతే కన్సర్న్డ్ పర్సన్స్ ద్వారానో వాళ్ళ మీడియేషన్లో జరిగేదే మధ్యవర్తిత్వం.
మీరు కోర్టుకి వెళ్ళి ఇప్పుడు మీరు విడాకులు తీసుకోవాలనుకున్నారు, లేకపోతే కలిసి ఉండాలనుకున్నారు. ఇప్పుడు మీ భార్య అమ్మవారింట్లో ఉంది, భర్త అత్తవారింట్లో ఉన్నాడు, ఇద్దరు కలుసుకోవాలనుకుంటున్నారు. మీరు కోర్టుకి వెళ్ళి ఒక నోటీస్ పంపించి మళ్ళీ వాళ్ళు రెస్పాండ్ అయ్యి మళ్ళీ వచ్చే దానికి తీసుకునే టైం పీరియడ్ కంటే మధ్యవర్తిత్వం అని ఏమవుతుందంటే, ఇప్పుడు డైరెక్ట్గా ఈ పెద్ద మనుషులు అనేవాళ్ళు మీ భార్య ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. జడ్జి గారు ఇంటి దగ్గరికి వచ్చి మాట్లాడలేరు కదా. సో లీగల్ కంటే మధ్యవర్తిత్వం అనేది కూడా ఓకే, బట్ అన్ని సందర్భాల్లో కాదు. అంటే ఈ మధ్యన పేపర్లో చదివాను సార్, ఈ కార్యాలయం మధ్యవర్తిత్వం హైదరాబాద్ లో కూడా ఉంది. అంటే పెద్ద మనుషుల ద్వారా కాకుండా మధ్యవర్తిత్వం హైదరాబాద్ లో ఒక కార్యాలయం ఉంది, అక్కడ కూడా సంప్రదించవచ్చు అన్నారు. అది నిజమేనా? మధ్యవర్తిత్వానికి సంబంధించి కార్యాలయం అనేది అయితే హైదరాబాద్లో ఎక్కడ లేదండి నాకు తెలిసి. బేసిక్గా కార్యాలయం ఇన్ ద సెన్స్ ఏదైనా ఒక ఆర్గనైజేషన్ అట్లాంటిది ఉండొచ్చు, కానీ కార్యాలయం అంటూ దీనికంటూ సపరేట్గా ఏమీ లేవండి. ఒక లాయర్ త్రూనో లేకపోతే కొంతమంది మీ తరపు పెద్ద మనుషులో వాళ్ళ తరపు పెద్ద మనుషులో ఆ త్రూగా వెళ్తేనే మీడియేషన్ అవుతుంది తప్ప దీనికంటూ సపరేట్గా ఏం లేదు. కౌన్సిలర్స్ ఉన్నారు అండ్ అదేవిధంగా లాయర్స్ ఉన్నారు, పెద్ద మనుషులు అంటూ దీనికి సపరేట్గా ఎవరు లేరండి. కౌన్సిలర్స్ ఉన్నారు, మీకు కౌన్సిలింగ్ ఇస్తారు. కోర్టులో కేసు ఉన్నప్పుడు కూడా కౌన్సిలర్ దగ్గర వెళ్ళొచ్చు సార్? వెళ్ళొచ్చండి. మ్యాక్స్ మీరు కోర్టుకు వెళ్ళినా కూడా మీకు కౌన్సిలింగ్ అనేది తప్పనిసరిగా ఇస్తారు. భార్యాభర్తల కేసు అంటే మొదటగా మీకు ఇచ్చేది కౌన్సిలింగే. డైరెక్ట్గా కేసు ఎవరి వైపు ఉంది, న్యాయం ఇటువైపు ఉందా అటువైపు ఉందా చూడకుండా ఫస్ట్ కౌన్సిలింగ్ ఇస్తారు, కలపడానికే ట్రై చేస్తారు వాళ్ళు కూడా. అంటే మాకు తెలిసిన వాళ్ళ కేసు ఉంది, 8-9 సంవత్సరాల నుంచి నడుస్తుంది. అది ఎలా పరిష్కరించుకోవాలా అండి? మధ్యవర్తం ద్వారా పరిష్కరించుకోవచ్చా? మీ మాటలు సరిగ్గా వినిపించట్లేదండి. అంటే మాకు తెలిసిన వాళ్ళు మా అన్నది కేసు ఉందండి, 6 సంవత్సరాలు 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు నడుస్తుంది భార్యాభర్తల కేసు. 8-9 సంవత్సరాల నుంచి నడుస్తుందా? అవునండి. అంటే ఏంటండి సమస్య ఏంటండి? సమస్య అంటే మాది 498 కేసు పెట్టిందండి ఆమె. 498 తప్పుడు కేసు పెట్టింది. ఎందుకంటే ఇప్పుడు మా అన్నయ్య గారికి ఆరోగ్యం సరిగా ఉండదు. పెళ్ళైనప్పుడు 11 సంవత్సరాలు మంచిగానే చేశారు. ఒక ఆడపిల్ల పుట్టింది, అంతవరకు బాగానే ఉంది అండి. తర్వాత మా అన్నయ్య గారికి కొంచెం ఆరోగ్యం బాగా ఒక రోడ్ యాక్సిడెంట్ ఒక కాలు తీసేశారు. అది 2 నెలలు ఉన్నది. తర్వాత పోయి మనం 498 కేసు పెట్టింది, హెరాస్ చేస్తున్నారని. 498 కేసు ఎవరి మీద? మీ అన్నయ్య చనిపోయారని చెప్తున్నారు. చనిపోలేదండి, మా అన్నయ్య గారి మీద పెట్టింది. యాక్సిడెంట్ అయింది ఎవరికండి? మా అన్నయ్య గారి కాలు పోయిందండి. కాలు పోయింది, చనిపోలేదు. కాలు తీసేశారు, ఒక కాలు తీసేశారు. ఒక కాలు తీసేస్తే ఆమె 2 నెలలు 1 నెల ఉన్నది. 1 నెల ఉండి తర్వాత ఏమైందంటే చెయ్యలేక మా మమ్మీ మీద, మా అక్కల మీద, మా సిస్టర్ల మీద, వాళ్ళు ఎక్కడో ఉంటారండి, వాళ్ళ మీద 498 కేసు పెట్టింది. తప్పుడు కేసు పెట్టిందండి చేయలేక. ఎందుకంటే ఏమని పెట్టింది, ఒక ఆడపిల్ల పుట్టింది, ₹1,00,000 కావాలని తప్పుడు కేసు పెట్టింది. ఆడపిల్ల పుట్టింది 2005లో, ఆమె కేసు పెట్టింది 2017లో. ఆమె ఆ తర్వాత ఏం చేశారంటే నామినీగా ఆమె 30 లక్షలు పెట్టారు ఆమె పేరు. ఏది రోడ్ టెస్ట్ అయినప్పుడు మా అన్నయ్యకి మా అమ్మతో ఆయన పాలు వస్తే ఆమె భార్య చేస్తుంది కదా అని 30 లక్షలు నామినీగా పెట్టారు. తర్వాత ఏమైందంటే ఆమె వెళ్ళిపోయిన తర్వాత ఆమె నామినీ తీసేశారు, ఎందుకంటే చేయట్లే కదా అంత కేసు పెట్టిన తర్వాత. అది కూడా ఏం చేసిందంటే 498 కేసులు FIR లో నా మధ్య 30 లక్షలు నామినీ పెట్టారు, తర్వాత తీసేశారు. నామినీ పెట్టి తీసేశారని వాళ్ళ తప్పుడు కేసు పెట్టింది. అంటే మేము ఎందుకని తీసేసామంటే ఆమె వెళ్ళిపోయింది కాబట్టి నామినీ తీసేసాం. ఓకే, అది కూడా నామినీ పెట్టారు, నామినీ తీసేశారని పెట్టింది. ఇప్పుడు 2016 కేసు అయింది, ఇప్పటి వరకు నడుస్తూనే ఉంది ఆ కేసు. మీరు అడ్వకేట్ ని పెట్టుకున్నారా అండి? పెట్టుకున్నామండి. ఆయన ఏం చెప్తున్నారు? ఆయన నడుస్తారు, యాక్టివిటీ అప్రోచ్ అవుతున్నాడు. సరే కేసును వాదిస్తలేరు, ఏం చేస్తలేరండి. ఆయన వాళ్ళతో కన్సల్ట్ అయ్యి ఒప్పందం మాట్లాడుకున్నట్టున్నారు, ఏదేదో చేసేసాయి అని. వాళ్ళ ఆయన కూడా మాకు సరే మీకే ఇదేస్తుంది, మీకు ఎక్కడ పోయినా కాదు, ఆడపిల్ల కేసు పెట్టిందంటే మీరు బయటికి రారు, ఇది చెయ్యరు. ఆడపిల్ల కేసు అది తప్పండి. యాక్చువల్గా అలా ఉండదు. మీకు ఇంకా క్లియర్గా మనతో అడ్వకేట్ కృష్ణ గారు ఉన్నారు, ఆయన చెప్తారు. యాక్చువల్గా కృష్ణ గారు ఏంటంటే ఒక 498 ఫాల్స్ కేసు అనేది 8 years నుంచి నడుస్తుంది. ఈవెన్ హస్బెండ్కి యాక్సిడెంట్ అయ్యి కింద పడి కాలు పోయినా కూడా ఇప్పటికీ స్టిల్ 498 కేసు అనేది 8 సంవత్సరాల నుంచి నడుస్తుంది అని చెప్తున్నారు, ఫాల్స్ కేసు. ఈవెన్ అడ్వకేట్ని అంటే వాళ్ళు సంప్రదించినటువంటి అడ్వకేట్ని అడిగితే, వాళ్ళు పెట్టుకున్నటువంటి అడ్వకేట్ని అడిగితే ఆయన కూడా
ఆ అమ్మాయి కేసు పెడితే కష్టం అండి అలా చెప్తున్నారు. దీనికి ఏమంటారండి కృష్ణ గారు? అయితే సార్ పోలీసు వాళ్ళు కూడా హెరాస్ చేస్తున్నారు. ఇంటికి వచ్చండి మరి వేరే ఉంటారు సిద్దిపేట, మాది విజయవాడ వచ్చి పోలీసు వాళ్ళు కూడా హెరాస్ చేస్తున్నారు. మా దగ్గరకు వచ్చి మీరు రాకపోతే కార్లు తీసుకుపోతాము, కార్లో తీసుకుపోతాము, కార్లో నూక్కపోతాము అని పోలీసు వాళ్ళు కూడా ఇంటికి వచ్చి ముగ్గురు కానిస్టేబుల్ వచ్చి హెరాస్ చేస్తున్నారండి. కానిస్టేబుల్ ఫోన్లు చేసి కూడా వస్తావా రావా, నీలాంటి వాళ్ళని ఎక్కువ ఎంతో మంది చూసినాం, కాళ్ళు లేకపోతే ఏంటి కార్లకు వేసుకొని పోతాం. మీకు 498 కేసుకు సంబంధించి నాగరాజ్ గారు 498 కేసుకు సంబంధించినటువంటి నోటీస్ మీకు వచ్చిన తర్వాత మీరు వెళ్ళి హాజరవ్వడం జరిగింది అక్కడికి వెళ్ళి? నోటీస్ అది మా ఇంటికి అసలు ఎటువంటి నోటీసులు కానీ ఎటువంటి ఇది కూడా లేదండి. మా అన్నయ్య తీసుకుపోతే మా అక్కడే పోలీస్ స్టేషన్ లోనే ఒక నోటీస్ ఇచ్చారు, సంతకం పెట్టించుకున్నారండి. పోనీ నోటీస్ రాకపోయినా పోలీసులు కాల్ చేసి మీకు రమ్మని చెప్పడం జరిగిందా? పోలీసు వాళ్ళు అంటే మాకు కాల్ చేశారు, రమ్మని చెప్పారు. అంటే నోటీస్ గీటీస్ ఏమి ఇవ్వలేదు. అంటే వాళ్ళు అక్కడ కొంచెం పెద్దగా పలుకుబడి ఉంది. ఆ పెద్ద మనిషి కూర్చోబెట్టి ఆ పోలీసు వాళ్ళని ఇచ్చేసేసి ఒక కనీసం ఎంక్వైరీ కూడా చేయించకుండా, ఎటువంటి మన ఎంక్వైరీ చేయించకుండా చేయకుండా ఎటువంటి కౌన్సిలింగ్ కూడా ఇవ్వలేదు. అక్కడ ఎస్ఐ సిఐ గారు ఎటువంటిది తీసుకుపోయి లోపడేశారు. మా అన్నయ్యని మమ్మల్ని తీసుకొని నన్ను కూడా తీసుకుపోయి లోపడేశారు, మీరు హెరాస్ చేస్తున్నారని. ఎటువంటి అసలు ఎంక్వైరీ చేయకుండా ఇచ్చేసేసుకోకుండా చాలా ఘోరంగా అదర్ లాంగ్వేజ్ తో మాట్లాడుకుంటా. అంటే కేసు మీ మీద కేసు అయిన తర్వాత మీరు మీ వదిన గారికి ఏమైనా కాల్ చేసి మాట్లాడడం జరిగిందా? మీ అన్నగారు కానీ మీరు కానీ? తర్వాత ఎవరు మాట్లాడలేదండి. వారితో మా అమ్మగారు కూడా ఏం కానీ అసలు ఉన్నప్పుడే కూడా అసలు చేయకుండా ఉండమని చాలా మంచిగా చెప్పారు. ఇంకా మంచిగా చూసుకో, ఇది చేసుకో, ఇంకేమన్నా ఉంటే ఇది చేసుకో, ఒక ఆడపిల్ల ఉంది కదా, భవిష్యత్తు ఉంది, ఆడపిల్లని తీసుకుపోతారు, నువ్వు ఎట్లా బతుకుతావు చేస్తా ఉంటే కూడా వినలేదండి. ఆయన దగ్గర డబ్బులు రేపు ఎట్లా ఉంటావు, వేరే దగ్గరికి పోయి నీకు ఆడపిల్ల ఉంది, ఇద్దరిని చూసుకుంటా, భర్తను ఆడపిల్లని చూసుకుంటూ ఇక్కడ ఉండు అని కూడా వినకుండా వెళ్ళిపోయింది. కోర్టుకు హాజరయ్యారా అండి? కోర్టులో హాజరయ్యారా మీరు? ఆ కోర్టులో వాయిదాలు హాజరవుతున్నా కానీ మా అన్నయ్యకి కాల్ లేదు కదండి. ఒక 2-3 6 నెలలు హాజరు కాలేదు. హాజరు కాకపోతే పోలీసు వాళ్ళు వచ్చారు. అక్కడ చెప్పాం జడ్జిగా, ఎఫ్ఐఆర్ లో జడ్జి గారు కూడా బెడ్ టెస్ట్ రాయించాం, జడ్జి గారికి కూడా తెలుసని. అయినా కూడా వాళ్ళు ఇక్కడ కోర్టు అటెండ్ వీళ్ళ ఉంటారు కదా అక్కడ కూర్చొని వాళ్ళతో. నాకు అర్థమైందండి, మీ ప్రాబ్లం నాకు క్లియర్గా అర్థమైంది. కాకపోతే దీనికి పరిష్కారం ఏంటంటే మీరు అడ్వకేట్ని ఎంచుకునే ముందే ఒక మంచి అడ్వకేట్ని, అంటే ప్రాపర్గా ఎవరైతే పర్టికులర్గా ఫ్యామిలీ కేసెస్ డీల్ చేస్తారో ఆ అడ్వకేట్ని ఎంచుకుని ఉంటే ఇంత దూరం వచ్చేది కాదు ఇది. ఎందుకంటే మీ అన్న ఆల్రెడీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కాబట్టి వాళ్ళకంటూ సపరేట్ లా అనేది ఒకటి ఉంటుంది. మేబీ మీ అడ్వకేట్ గారికి కూడా చెప్పండి ఇలా ఉంటుంది అని చెప్పేసి. కోర్టుకు హాజరవ్వడం అదంతా ఒకవేళ అవ్వకపోతే పరిణామాలు ఎలా ఉంటాయి, ఇంత దూరం వచ్చే కేసు కాదు. మేబీ అడ్వకేట్ గారు అంటే తెలిసి ఉండకపోవచ్చు ఆయనకి. మీరు ఒకసారి చెప్పే ప్రయత్నం చేయండి. ఒకవేళ ఆయన సరిగ్గా పని చేయలేదు అనుకుంటే అడ్వకేట్ని మార్చుకోండి, ఒక మంచి అడ్వకేట్ని పెట్టుకోండి.